హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఏప్రిల్ 29, 1938. భాషణలు 482. ఇండోర్ నుంచి డాక్టర్ పాండే అని ఆయన వచ్చారు. తన సందేహాలు తీర్చుకున్న ప్రశ్నించడానికి అనుమతి అడిగారు. ఇండోర్ నుంచి వచ్చినటువంటి పాండే అని ఆయన తన సందేహాలు తీర్చుకోవడానికి భగవాన్ని అనుమతి అడిగారు. ఆత్మసిద్ధికి ఆచరణ యోగ్యమైన పద్ధతిని దేన్నైనా మీరు నాకు తెలియజేయాలి. నేను ఆత్మని పొందాలనుకుంటున్నాను భగవాన్, కాబట్టి యోగ్యమైన పద్ధతిని నాకు తెలియజేయమని మిమ్మల్ని వేడుతున్నాను అన్నారు ఆయన. ఇప్పుడు భగవాన్ అన్నారు, కళ్ళకి గంట కట్టి ఒక అతన్ని అరణ్యం మధ్యలో వదిలేశారు. ఎదురు తగిలిన ప్రతి వారిని గాంధార నగరానికి దారిని అడుగుతున్నాడు ఆయన. కళ్ళకి గంతలు కట్టారు, అరణ్య మధ్యలో వదిలేశారు. ఎటు బుద్ధి తోస్తుంటే అటు నడిచి పెడుతున్నాడు. ఆ దారిలో ఎవరు ఎదురు తగులుతుంటే వాళ్ళందరినీ గాంధార రాజ్యానికి దారేదండి, గాంధార రాజ్యానికి దారేదండి అడుగుతున్నాడు. ఎలా అయితే అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి చివరికి అక్కడికి చేరుకున్నాడు. ఆ విధంగా అన్ని దారులు నిన్ను ఆత్మస్థితికి చేరుస్తాయి. నేనేదో ఒక దారి చెప్పక్కర్లేదు. నువ్వు వెతుక్కుంటూ పోతే ఆత్మ అంటే ఏమిటి, అసలు నేనెవరిని, నేను అని నేను అనగలగా నాకు ఆధారమైన సత్యవస్తువు ఏది, దేన్ని ఆధారం చేసుకుని నేను ఉండగలుగుతున్నాను, దేన్ని ఆధారం చేసి జీవించగలుగుతున్నాను, దేని ఆధారం వల్ల శ్వాసించగలుగుతున్నాను, దేని ఆధారం వల్ల బ్రతకగలుగుతున్నాను, దేని ఆధారం వల్ల నేను ఈ క్రియాకలాపాలన్నీ చేయగలుగుతున్నాను. ఎవడైనా తన్ను తానొక్కసారి ప్రశ్నించుకుంటే నెమ్మదిగా ఓహో, ఈ కాళ్ళ వల్ల కాదు, ఈ కళ్ళ వల్ల కాదు, ఈ చేతుల వల్ల కాదు, అవునా, ఇలాగే ఇంద్రియాల వల్ల కాదు, ఈ మనసు వల్ల కాదు, ఈ నేను అనుకుంటున్నాను, నేను వల్ల ఈ నేను నిద్రలో ఉండట్లేదు, మెలకులో ఉంటుంది. ఓ దీని వల్ల కాదు, ఇవేవీ కాకుండా, ఈ వేటి వల్ల కాకుండా తనకి తానే ఉండగలిగిన మహాశక్తి వల్ల నేను ఉండగలుగుతున్నాను. వెతుక్కొని తను తానే ప్రశ్నించుకొని ఆ గుడ్డివాడి కళ్ళకి గంతలు కట్టినటువంటి వ్యక్తి వారిని వీరిని అడిగి తడుక్కుంటూ ఆఖరికి గాంధార దేశం చేరినట్లు నీవు కూడా నీ దేహ ఇంద్రియ మనోబుద్ధుల యొక్క ఉనికికి ఆధారమైన నీ స్వరూపాన్ని నువ్వే, ఇది నేనేనా అంటూ ఒక్కొక్క దాన్ని ప్రశ్నించుకుంటూ కాని దాన్ని వదిలేస్తూ పోతే కాదనడానికి వీలు లేనిదేదో అదే నీ గమ్యమని నీకు తెలుస్తుంది. అందరి గమ్యము అదే. వారు చేసే ప్రయత్నం చక్కగా సుస్థిరంగా ఉండాలి. అన్ని దాకా అలా వెళ్ళడానికి సహాయపడతాయి అన్నారు భగవాన్. అప్పుడు ఆ పాండే గారు ప్రతీక ఏదైనా ఉంటే దాన్ని ధ్యానం చేసుకుంటాను, కానీ విచారణ మార్గానికి ప్రతీక ఏదీ లేదు. నాకు ఏదైనా ఒక ప్రతీక, ఒక నామమో రూపమో ఒక గుర్తో ఇస్తే దాన్ని పట్టుకొని దాని మీదే ధ్యానం చేసుకుంటాను. మీరు చెప్పే నేనెవరిననే విచారణ మార్గానికి ఏ ప్రతీకలు లేవు కదా అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, అవును, కానీ ఆత్మ ఉంది అని ఒప్పుకుంటావా లేదా? ప్రతీకను చూసి ఆత్మ ఇది అంటావా? ఆత్మ అంటే దైవమనో నేననో కదూ, ఒక అతీత స్థితినో కదా అనుకుంటున్నావు. అది ఉంది అని నువ్వు ఒప్పుకుంటావు కదా. నేను ఉన్నాను అని నువ్వు ఒప్పుకోవడానికి ఒక విగ్రహాన్ని చూసి ఒప్పుకుంటావా? లేదమ్మా. లేకపోతే ఆ ప్రతీకను చూసి ఆత్మ అంటే ఇదే అంటావా? ప్రాయశః దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావేమో, అందుకు నువ్వు ఈ దేహాన్ని నేను అనుకుంటున్నావు అందుకు. కానీ నీ గాఢ నిద్రను గుర్తుపెట్టుకో, నిద్రలో దేహాన్ని నేను అనుకుంటున్నావా నువ్వు? లేదు.
అయినా నువ్వు ఉన్నావు కదా. అక్కడ నీకు ఏ ప్రతీక ఉంది? కాబట్టి ప్రతీక లేకుండానే ఆత్మానుభవము పొందవచ్చు. ఏ గుర్తులు అక్కర్లేదు. నువ్వు ఉన్నావు అనడానికి, అనుకోవడానికి ఏ గుర్తు కావాలి? నువ్వు ఉన్నావని, నువ్వు ఆత్మస్వరూపానివని నీకు తెలియడానికి నువ్వు ఒక గుర్తుని పెట్టుకొని ధ్యానం చేస్తే నేను ఆత్మస్వరూపాన్ని అని నీకు తెలుస్తుందా? లేకపోతే నువ్వు పెట్టుకున్న గుర్తు అయిన ఆ రూపం వచ్చి నీకు నీ ఆత్మని చూపిస్తుందా? ఆ గుర్తు వచ్చి నీకు నీ ఆత్మని చూపించవలసిన అవసరం ఉందా? లేదమ్మా. నువ్వు ప్రకాశిస్తూ కదా ఆ గుర్తుని కూడా ప్రకాశింపచేస్తున్నావు నువ్వు. కాబట్టి ప్రతీక లేకనే ఆత్మానుభవం పొందవచ్చును అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, నిజమే, ఆ మాటల్లోని బలం నాకు చక్కగా బోధపడుతుంది. అవును కదా అని మనకే అనిపిస్తుంది కదా. అయినా మంత్రాలు సహాయపడతాయి కదా భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, సహాయం చేస్తాయి, మంత్రం అంటే ఏమిటో తెలిస్తేను. నీవు ఆ అక్షరాల శబ్దాన్ని మాత్రమే ఎన్నుతున్నావు. కొన్ని అక్షరాల నుంచి కలిగిన శబ్దాన్ని మాత్రమే ముఖ్యంగా తీసుకుంటున్నావు. దానిని జపిస్తూ ఉంటే మిగిలిన ఆలోచనలన్నీ మాయమవుతాయి. అప్పుడు మంత్ర జపం ఒక్కటే మిగులుతుంది. చివరికి అది కూడా ఆగి అక్కడ మంత్రస్వరూపమైన అనంత ఆత్మ మిగులుతుంది. మంత్ర భక్తి ధ్యానాదులన్నీ సహాయపడతాయి. విద్యాప్రకాశం స్వామి అన్నారు కదా, ఆత్మసిద్ధికి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము సాయపడునన్నా అని. అంటే ఈ మంత్రము, ఈ భక్తి ధ్యానాలన్నీ సహాయకారులే. తుదకి అవి ఆత్మ అంటే స్వస్వరూపము, స్వస్వరూపం దగ్గరికి చేరుస్తాయి అని మళ్ళీ కొంతసేపు భగవాన్ ఆగి, ఎందుకు ఆగారంటావు? ఈ చెప్పిన వివరణ విన్నవాడి బుద్ధిలోకి వెళ్ళిందా లేదా అని కనుక్కోవడానికి. కొంతసేపు ఆగి మహర్షి మరి ఇలా చెప్పసాగారు, ప్రతి ఒక్కరూ ఆత్మే, అనంతమగు ఆత్మే. అయితే ఆత్మను దేహంతో అన్వయించుకుంటున్నారు. ఆత్మ అంటే నేను, ఆ నేనుని మేనుతో అన్వయించుకుంటున్నారు. దేన్ని తెలుసుకోవాలి అన్నా ఒక కాంతి ఉండాలి కదా. అంటే భాసక శక్తి అన్నమాట, ప్రకాశం చేసే శక్తి. అది ఒక జ్యోతి రూపంలో ఉండాలి. కానీ అది భౌతికములైన వెలుగు చీకట్లనే ప్రకాశింపచేస్తుంది. అవునమ్మా. ఆర్యజ్యోతి స్థూలంగా చీకటి వెలుగును చూపే కాంతికి అబ్బతల ఉంది. ఆ తొలి జ్యోతి, జ్యోతులకి జ్యోతి అయిన జ్యోతి ఎలా ఉంది అంటే, స్థూలంగా మనం ఈ చీకటి వెలుగు ఈ రెండిటిని చూపించే ఈ భౌతికమైన కాంతికి అవతల ఉంది. అది తాను వెలుగు కాదు, చీకటి కాదు. కానీ ఆ రెండిటిని తెలియచేస్తుంది. వెలుగుని చీకటిని కూడా ప్రకాశింపచేస్తున్నది ఏదో, అది జ్యోతికి జ్యోతి అయిన జ్యోతి. కనుక దానిని జ్యోతి అనే అనాలి. మరి అలాని ఏ దీపతికో అనుకోకండి. అది అనంతమైన శుద్ధ చైతన్యముగా ఉంటుంది. చైతన్యం అంటే అందరికీ తెలిసి ఉన్న ఆత్మే. చైతన్యం మరి ఏదో ఎక్కడో ఇవన్నీ అయిపోయాక ఎక్కడో ఉంటుంది అనుకోకండి. అందరికీ తెలుస్తున్న నేనే తనకి తానే తెలివిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మకి ఎవ్వరూ దూరంగా లేరు. కాబట్టి ప్రతి ఒక్కడు ఆత్మానుభూతి కలిగిన వాడే, ఆత్మానుభూతి కలగని వాడెవ్వడూ లేడు.
ఉమ్. ఇంతటి ప్రముఖమైన విషయాన్ని తెలియకుండా ప్రతివాడు ఇంత ముఖ్యమైనది నేనే ఆత్మనే వెలుగుతున్నాను, నాకే తెలియబడుతోంది అంతాను, ఉమ్, అన్నీ నా వల్లనే తెలుస్తున్నాయి, ప్రకాశమై తెలివై నాకు నేనే, లేకపోతే తెలియబడేది ఏదీ లేదు. అట్టి నేను ఏ జ్యోతులు, బయట జ్యోతులు అన్ని వెలిగించాలా నీకు? నువ్వు ఉన్నావని నీకు తెలియడానికి? నువ్వు ఉన్నావని నువ్వు తెలియడానికి సూర్యుడు వెలగాల, చంద్రుడు వెలగాల, దీపాలు వెలగాల? బయట దీపాలు పెట్టుకుని ఆ దీప వెలుగులో నేనున్నాను అని తెలుసుకుంటున్నావా నువ్వు? వాటికే నువ్వు వెలుగు. స్వయం నువ్వు స్వయం జ్యోతివై నీకు నువ్వే ప్రకాశిస్తూ ఇవి దీపాలు, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు అని వాటికి కూడా ప్రకాశాన్ని ఇస్తున్నావు, తెలుసుకోగలుగుతున్నావు. ఉమ్. కాబట్టి స్వయం జ్యోతి ప్రతి ఒక్కడు సూర్యచంద్ర నక్షత్రాదులతో పాటు దీపాలని, అగ్నిని కూడా అన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి స్వయం జ్యోతి స్వరూపుడై ఉండి కూడా ఇంత ప్రముఖమైన విషయాన్ని తెలియక ప్రతివాడు అనుకుంటాడు ఆత్మ అంటే ఏదో గొప్పదే మరి, ఉమ్. ఆ అనుభవాన్ని నేను పొందాలి అనుకుంటాడు. ఇది ఊహించడానికి కూడా వీలు లేని వింతల్లోకి వెళ్ళ వింత. అది తానై ఉండి కూడా స్వయంగా సమస్తము తన వల్లనే తెలుసుకుంటూ కూడా తాను ఆత్మే అయి ఉండి నేను ఆత్మని తెలుసుకోవాలి, నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి, నేను ఏదో దైవాన్ని తెలుసుకోవాలి, దైవ సన్నిధికి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఉమ్. అదే ఊహించడానికి కూడా వీలు లేని వింతల్లోకి వెళ్ళ వింత. ఈ అజ్ఞానానికి ఈ దేహం నేను అనుకున్న బుద్ధే కారణం. తనకు అనుభవం లేదు అన్న తప్పు భావనని త్రోసిపుచ్చడమే ఆత్మానుభవం. ఉమ్. నేనున్న అనుభవం నాకు లేకపోవడం ఏమిటి? నేనున్నానన్నదే ఆత్మానుభవం ముందు స్థిరం చేసుకోవాలమ్మా. అవునమ్మా. నేనేంటో నాకు తెలిస్తే నేనున్నాను అన్నదే ఆత్మానుభవం అని నీకు తెలుస్తుంది. ఎవరికి నేనంటే ఏంటో నాకు తెలియడం లేదు. ఉమ్. తెలియకపోయినా పర్వాలేదు, నేను కాంది నేను అనుకుంటున్నాను, అది వచ్చింది గోల. ఉమ్. కాబట్టి అది కొత్తగా వచ్చేది కాదు, అది శాశ్వతమైంది కనుక అనాదిగా ఉండాలి, ఆది అంతా లేకుండా ఉండాలి. అలా కాకపోతే దాన్ని సాధించే ఫలమేమిటి? ఆది అంతాలు లేని అనంతమైన శాశ్వత వస్తువుని సంపాదించాలి గాని కాసేపు కలిగి కాసేపు తొలగిపోయేవన్నీ సంపాదిస్తే లాభమే ఉంది? నేను దేహమును, నాకు అనుభూతి లేదు అన్న తప్పు భావనను తొలగించిన తర్వాతనే శుద్ధ చైతన్యం లేక ఆత్మ మిగులుతుంది. ఉమ్. మన ఇప్పటి పరిమిత జ్ఞానం దాన్ని ఆత్మసిద్ధి అంటోంది. ఉమ్. ఆత్మ కొత్తగా సిద్ధించడం అన్నది లేదు. ఈ పరిమితమైనది నేను అనుకుంటున్నాను గనక ఈ పరిమితమైన దాన్ని వదిలేస్తే ఉన్నది అపరిమితమైనదే. నిజంగా అది శాశ్వతమైన సర్వ సిద్ధాంతము కూడా అదే. సారాంశం ఏంటంటే ఆత్మసిద్ధియే అజ్ఞాన నిర్మూలనము. తానెవరో తనకి తాను తెలిస్తే చాలు, అజ్ఞానం దానికి అదే పోతుంది. ఉమ్. తెలుసు కాని పోవడం లేదే, అదే వచ్చింది రోగం. అంటే మనకి తెలిసిన తెలివి, మనకి తెలిసిన జ్ఞానం అజ్ఞానంలోనిదే, అంతే పోవడం లేదు. ఉమ్. దానికి కొంచెం తక్కువ లేవు. ఆత్మ యొక్క స్థితి అంటే అజ్ఞానం పోవడమే, దానికి ఎక్కడ ఎక్కువ తక్కువలు ఉండవు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడైన మురుగనారు, నా వృత్తి వలన నేను నా ఊళ్ళోనే ఉండాల్సి వస్తుంది, నేను ఏదో పనులు చేసుకుంటాను, నేను నా ఊరు విడిచిపెట్టి రావడానికి లేదు, నేను సాధువులు ఉండే ప్రదేశాల్లో ఉండడానికి నాకు కుదరదు, సత్సంగం లేకుండానే నేను ఆత్మసిద్ధిని పొందగలనా అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, సత్ అంటే అహం ప్రత్యయసారం, అంటే ఆత్మలకు ఆత్మ అని అర్థం. ఉమ్. ఇంతమంది ఆత్మలు ఉన్నాయి కదా, ఇంతమంది దేహాలు ఉండేసరికి ఇన్ని ఆత్మల్లా కనపడుతున్నాయి. ఇన్ని ఆత్మలకు ఆత్మ అయినదేదో అదే సత్తు. సత్తు. ఉమ్. అనేక కుండలలో ప్రతిఫలించినటువంటి
చంద్ర ప్రతిబింబాలు చంద్రుడు అనేకమైనట్టు చూపిస్తున్నాయి. కానీ అనేక ప్రతిబింబాలకి ఏకమైన చంద్రుడే ఆధారం. ఆ ఏకమైన చంద్రుడు లేకపోతే అనేక కుండల్లో అనేక చంద్రులు లేరు. అవును. అలాగే సత్తు అంటే ఆత్మలకు ఆత్మైన ఆత్మ. అనేక నామ రూపాలలో నేను నేను అనేటువంటి ఆ చైతన్య స్వరూపమైన ఆ నేనులు అనేటువంటి అనేక నేనులు అన్నటువంటి అనేక నేనులకు ఆధారమైన ప్రస్మదే సత్ అని అర్థం. సాధువు ఆ ఆత్మలకే ఆత్మ, సత్యజ్ఞాని ఆత్మకే ఆత్మ. అతడు సర్వాంతర్యామి. ఎందుకంటే ఒక్క చంద్రుడే అన్ని కుండల్లో ఉన్నాడుగా. ఒకే ఆత్మ చైతన్యం అన్ని దేహాల్లోనూ ఉంది. ఇప్పుడు సర్వాంతర్యామి కాదు? సర్వాంతర్యామి. ఎవరైనా ఆత్మ లేకుండా ఉండగలరా చెప్పు? ఉండలేరు. అంటే ఎవరు సత్ సాంగత్యం నుంచి దూరంగా లేరు. ప్రతి ఒక్కరు సత్ అయ్యే ఉన్నారు, సత్తుతో కూడే ఉన్నారు. కాబట్టి సత్సంగం లేదు, సాధు సాంగత్యం లేకుండా ఆత్మసిద్ధిని పొందగలనా అని దిగులు పడకు. ప్రతి ఒక్కరూ ఆ సత్స్వరూప ప్రతిబింబములై ఆ సత్స్వరూపమే అయి ఉన్నారు. అనేక గ్రహములు ఉండడం వల్ల ప్రతిబింబాలుగా గోచరిస్తున్నారే గాని ఉన్నది ఒకే ఒక్క సత్. ఆ సత్తు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఎవ్వరూ సత్సంగానికి దూరంగా లేరు అని తెలుసుకోవడం ఏమిటి? స్వయంగా అనుభవంగానే ఉంది. కాబట్టి ఇట్టి దాన్ని స్వయంగా భగవాన్ భాషణలోని అంతరార్థాన్ని గ్రహించి ఉన్నదే సత్. ఆ సత్తే అనేకంగా అనేక ఉపాధుల్లో ప్రకాశిస్తూ అనేకమైన ఉపాధుల నిండా ఆ సత్తే ఉండి సర్వాంతర్యామిగా ఉంది. ఉన్నది ఆ సత్తే. అది ఈ దేహం నేను అనుకుంటున్నా నాలోనూ ఉన్నది సత్తే. సత్తుని విడిచి నేను లేనమ్మా. కాబట్టి నేనున్నాను ఉండడం సత్ అయితే, ఉన్నాను అనడం చిత్తు. సత్తుతో కూడే చిత్తు ఉంటుంది, తో కూడే వెలుగున్నట్టు. చిత్తుల యందు ఉండుట ప్రకాశించుటలో దుఃఖమే లేదు కాబట్టి ఆనంద స్వరూపమైంది. సచ్చిదానంద స్వరూపోహం శివోహం అనేటువంటి సత్య జ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీరమణ సద్గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.